ఆర్ యు రెడీ? డి, వేచి ఉండాలి. డి, వేచి ఉండాలి. నాతో పాటు చెప్పండి. డి, వేచి ఉండాలి. తప్పనిసరిగా వేచి ఉండాలి. ఏమండి, సినిమాలో చూపెట్టినట్టుగా పెళ్ళవ్వగానే హీరోయిన్కి వెంటనే వాళ్ళు ప్యాలెస్లో ఉండి ఆడి కారులో తిరుగుతూ కాశ్మీర్లో కనపడతాడు ఒక గంట, మిగతా చోట హాంకాంగ్లో కనపడతాడు, మిగతా చోట సింగపూర్లో కనపడతారు. ఈ ప్రేమించుకున్న దంపతులు కూడా అలాగే అనుకుంటారు. పెళ్లి చేసుకున్నాక విద్యాధరపురంలోనే ఉంటున్నారు అనుకుంటారు. అలా సినిమాల్లో టీవీ సీరియల్లో కనబడినట్టుగా వెంటనే కాశ్మీరు, వెంటనే సింగపూరు, వెంటనే హాంకాంగ్, అలా కుదరదు. మన జీవితంలో మనం వేచి ఉండాలి. దేవుని బిడ్డలారా, వెంటనే నువ్వు డూప్లెక్స్ బిల్డింగ్లో ఉండకపోవచ్చు, వెంటనే విలువ కలిగిన కారులో నువ్వు ఉండకపోవచ్చు, వెంటనే నువ్వు ఒక పెద్ద ఉన్నత స్థితికి రాకపోవచ్చు. నేను అందరూ రానట్ల 100%లో 20% మందికి వాళ్ళ తల్లిదండ్రులు ఆల్రెడీ ఆ గనులుగా ఉంటే అది నీకు సంప్రదిస్తుంది, నీకు అది వస్తుంది కనుక నో ప్రాబ్లం. మిగతా 80% వాళ్ళకి వేచి ఉండాలి. కొంచెం కష్టపడకుండా వెళ్ళాలి, కొంచెం ఇరుకుకుండా వెళ్ళాలి, కొంచెం వేదన గుండా వెళ్ళాలి. అది నువ్వు నచ్చినా నచ్చకపోయినా అది దేవుడి ప్రణాళిక. వేచి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రైతు విత్తుతాడు, ఏం చేయాలి? అందరూ చెప్పండి నాన్న. రైతు విత్తుతాడు, ఏం చేయాలి? వేచి ఉండాలి. మీ బంధువులు వస్తున్నారు రైల్వే స్టేషన్లో, ఏం చేయాలి? ఆలస్యంగా వస్తుంది అని మేము చింతిస్తున్నాం. రైల్వే సంస్థ ఏర్పాటు చేసిన కాడి నుండి ఆ మాట పోలా, ఎప్పుడు పోద్దో మరి. వేచి ఉంటున్నాం. రైల్వే స్టేషన్లో ఏం చేయాలి? అప్పుడే నీ బంధువును నువ్వు చూడగలవు. బస్ స్టేషన్లో ఏం చేయాలి? అప్పుడే నువ్వు గమ్యానికి నువ్వు వెళ్ళగలవు. లేకపోతే ఎయిర్పోర్ట్లో ఏం చేయాలి? వేచి ఉండాలి. అప్పుడే నువ్వు గమ్యానికి వెళ్ళగలవు. భార్య భర్తలు వేచి ఉండాలి. స్త్రీ గర్భం ధరిస్తుంది, వెంటనే ఆమె ఏం చేయాలి? ఎన్ని నెలల్లో? లేదు సజ్జన్నయ్య ప్రసంగం వింటున్నాను, చార్లీ బాబు ప్రసంగాలు వింటున్నాను, నాకు వెంటనే జరిగిపోవాలంటే దేవుడు అంటాడు అంత ఎక్కువ చేయొద్దు అంటాడు. ఆర్ యు రెడీ? ఏం చేయాలి? గట్టి చెప్పండి. వేచి ఉండాలి. ఈరోజు నువ్వు భార్య భర్త అయిన మీతో చెప్పనా, భార్య అయిన నువ్వు మీ నాన్న దగ్గర ఎంతో ఘనంగా బతికావు, ఈరోజు నీ భర్త దగ్గర అలా బతకలేకపోతున్నావు. వేచి ఉండు, వేచి ఉండు. మీ నాన్న ఇంట్లో ఉన్న దానికన్నా మించింది నీ ఇంటికి తీసుకొస్తాడు ఆయన. భర్త అయిన నువ్వు నీ ఇంట్లో అమ్మ ప్రేమ, నాన్న ప్రేమ, అన్నయ్య ప్రేమ, తమ్ముడు ప్రేమ, చెల్లి ప్రేమ సూపర్. కానీ వచ్చావు ఇంటికి, ఈమెను వివాహం చేసుకున్నా అసలు అదో రకం. ఏ ప్రేమ అందట్లా. వేచి ఉండు. నీ ఇంట్లో ఏ ప్రేమ అందుతుందో దానికి మించి అందుతుంది. ఒక పాస్టరమ్మ గారు చెప్పిన సాక్ష్యం. ఒక యవనస్తుడు బైబిల్ కాలేజీ అయిపోయినాక దేవుడు పలానా స్థలానికి వెళ్ళమంటే ఆ స్థలానికి వెళ్ళి పరిచర్యకి వెళ్ళాడంట. ఆ స్థలానికి పరిచర్యకి వెళ్ళి పరిచర్య చేస్తున్నాడు. చిన్నగా అభివృద్ధి పొందుతుంది. పాస్టర్ గారు వాళ్ళ అమ్మా నాన్నగారు ఏం చేశారంటే వివాహప్రాయమైంది, ఈయన ఒంటరిగా ఉంచకూడదని చెప్పి సేవా భారం ఉండే ఒక స్త్రీని చూడాలి, ఒక యవనస్తురాలను చూడాలని చెప్పి అలా మొత్తం మ్యారేజ్ బ్యూరోకి ఇచ్చారు. అలాగే ఒక యవనస్తురాలను చూశారు. ఆ యవనస్తురాలను చూడగానే ఈ పాస్టర్ గారు వాళ్ళ అమ్మా నాన్నగారు వెళ్ళి, ఏమండి మీ అమ్మాయిని మా అబ్బాయి పాస్టర్గా ఉన్నాడు, పరిచర్యకి ఇస్తారా అనగానే ఆ యవనస్తురాలు అమ్మా నాన్న ఏమన్నారు తెలుసా? గ్యారంటీగా ఇస్తామండి, మా అమ్మాయి పాస్టర్కి భారీగా మారడమా, దీనికన్నా మించిన భాగ్యం లేదు. ఆ ఉద్దేశం ఎందుకన్నారు తెలుసా? ఆ యవనస్తురాలు వాళ్ళ నాన్న ఆ మాట అనడానికి కారణం, అమ్మ ఆ మాట అనడానికి కారణం, వాళ్ళ ఊరిలో ఉన్న పాస్టర్ గారు పెద్ద చర్చి, కారులో తిరుగుతాడు, మీటింగ్లకు వెళ్తాడు. అలాగైతే నా కూతురు కూడా అలాంటి భాగ్యం ఉంటుంది, కారులో తిరుగుద్ది, ఉన్నతంగా ఉంటుందని చెప్పి వివాహ సంబంధాన్ని ఒప్పుకున్నారు. ఘనంగా వివాహం జరిగింది. ఇప్పుడు పాస్టర్ గారు ఆల్రెడీ వెళ్ళిపోయారు పరిచర్య స్థలానికి. ఈ యమన వివాహమైన ఈ పాస్టరమ్మ గారు వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ బంధువులందరూ కలిసి పరిచర్య ప్రాంతానికి తీసుకెళ్తున్నారు. తీసుకొచ్చి చూడగా ఆ సంఘం ఎలాగుందో తెలుసా? రేకుల షెడ్డు కూడా కాదు, తాటాకులతో కూడిన చర్చి. 2 ఆ పాస్టర్ గారు ఉండే గది రేకుల షెడ్డు. గుండె బద్దలైపోగానే ఈ పాస్టరమ్మ గారు వాళ్ళ అమ్మ నాన్న, అవ్వా కనీసం చూడకుండా ఇలాగైపోయిందే, నా పాప జీవితం అన్యాయం అయిపోయిందే, నా కుమారుడి జీవితం అన్యాయం అయిపోయింది. తల్లి అంటదంట, తీసుకొచ్చేసుకుందామండి,
మన పాప ఈ ఇంట్లో ఉండలేదు, మన పాప ఇక్కడ ఉండలేదు, మనం తీసుకొచ్చేసుకుందాం అంటే భర్త అన్నాడంట, ఒక్కసారి పాపను అడుగుదాం. పాపని దూరంగా తీసుకొచ్చి అమ్మ నాన్న చేతి పట్టుకుని అన్నారంట, మేము మన ఊరిలో పాస్టర్ గారిని చూసాం తప్ప, మన ఊరిలో ఉన్న పాస్టర్ గారిని చూసాం తప్ప మేము ఇలా చూడలేదు నాన్న, మమ్మల్ని క్షమించమ్మా. వెంటనే పాప ఏడవటం ప్రారంభించిందంట. వాళ్ళిద్దరిని గట్టిగా కౌగిలించుకొని ఒక మాట అందంట, మమ్మీ మీరు పొరపాటు చేశారు, నేను పొరపాటు చేశాను, డాడీ నువ్వు పొరపాటు చేసావు, అయిపోయింది, అది అయిపోయింది. వివాహములో ఒక ప్రమాణం చేశా, కష్టమైన నష్టమైన కలిమికైనా లేమికైనా వ్యాధి అందును ఆరోగ్యమందును నీకు లోబడి నిన్ను సంరక్షించి నిన్ను ప్రేమించి నీ భర్తనగా చేసుకొనుచున్నాను, ఇలాగు దేవుని ఎదుట నేను ప్రమాణం చేయుచున్నానన్నాను, ఇక మరణమైన జీవమైన ఆయనతోనే ఉంటానమ్మా. తండ్రి తల్లి ఏడవని సమయం లేదంట, ఇంటికి వెళ్ళిపోయారంట. ఇంటికి వెళ్ళిపోతే నెల తర్వాత మళ్ళా ఫోన్ చేసి, అంటే ఈ మధ్యలో ఫోన్ చేయలేదని కాదు, నెల తర్వాత ఫోన్ చేసి అడిగాడంట, అమ్మ ఎలాగుంది? ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందిగానే ఉంది డాడీ, ప్రస్తుతం ఆహారానికి లోటుగానే ఉంది డాడీ, కానీ నా ఆయన కష్టపడే పరిచారకుడు డాడీ, ప్రార్థన చేసేవాడు డాడీ, దేవుని కొరకు శక్తివంతంగా నిలబడేవాడు డాడీ. ఇప్పుడు చప్పలు కొట్టాలి. నేను నమ్ముతున్నాను డాడీ, నువ్వు పొరపాటు చేసిన నా దేవుడు పొరపాటు చేయడు కదా, ఖచ్చితంగా నా స్థితిని మారుస్తాడు డాడీ. ఇప్పుడు చప్పలు కొట్టాలి. ఇప్పుడు ఆ పాస్టర్ గారు చెప్తున్న సాక్ష్యం, 100 మందిని పోషించగలిగిన శక్తితో దేవుడు తీసుకొచ్చి పడేశాడు. ఈ పగటి వేళ చప్పట్లు కొడుతుండగా కొత్తగా వివాహమైన దంపతులైన మీరై ఉండొచ్చు, ఆల్రెడీ వివాహంలోనికి వెళ్ళిపోయి 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఉండొచ్చు. వెయిట్ అపాన్ ద లార్డ్. ఆమేననాలి. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొంది పక్షిరాజు యవనం వలె యవనము కలిగి పైకెగురుదురు. నడిస్తే తొందరగా వెళ్తామా, ఎగిరితే తొందరగా వెళ్ళగలుగుతామా? పరిగెత్తితే తొందరగా వెళ్తామా, ఎగిరితే తొందరగా వెళ్తామా? చెప్పాలమ్మా. నడిస్తే తొందరగా వెళ్ళగలమా, ఎగిరితే తొందరగా వెళ్ళగలమా? పరిగెత్తితే తొందరగా వెళ్ళగలమా, ఎగిరితే తొందరగా వెళ్ళగలమా? ఏంటమ్మా మాట్లాడట్లేదు? బస్సులో వెళ్తే తొందరగా వెళ్ళగలమా, ఎగిరితే తొందరగా వెళ్ళగలమా? రైలు బండిలో వెళ్తే తొందరగా వెళ్ళగలమా, ఎగిరితే తొందరగా వెళ్ళగలమా? హెలికాప్టర్లో తొందరగా వెళ్ళగలమా, విమానంలో తొందరగా వెళ్ళగలమా? విమానంలో తొందరగా వెళ్ళగలవు. నిన్ను ఎగిరిస్తాడు, నిన్ను ఎగిరేటట్టు చేస్తాడు, టేక్ ఆఫ్ చేస్తాడు. వేచి ఉండు. నీ భర్త స్థితిని మారుస్తాడు ఆయన, నీ భార్య స్థితిని మారుస్తాడు ఆయన.